మీకు అనుభవం కదా కావాలి, మీకు అనుభవం కావాలి కదా. అనుభవం వస్తే సరిపోదు. మీరు గాఢ నిద్ర పట్టింది, గాఢ నిద్రలో ఏమొస్తుంది? ఓ శాంతి ఆనందం వస్తుంది. లేచాక చూద్దాం, వచ్చింది కదా, వచ్చింది కదా. అక్కడ ఎవరన్నా నేర్పేవాడు ఉన్నాడా? లేడు. చెప్పేవాడు ఉన్నాడా? లేడు. పోనీ మీరు ఉన్నారంటే ఉన్నాను, కానీ నాకు తెలియదు అంట. తెలియకపోయినా కూడా మీకు అనుభవం ఉంది కదా. మరి ఆ అనుభవం మళ్ళీ ఎప్పుడన్నా మీకు ఆ విషయంలో అనుమానం కానీ ప్రశ్న కానీ వస్తుంది, అది అనుభవమా కాదా? అది అనుభవమే. అయితే ఆ అనుభవం ఏదైతే అవాంగ్మయ గోచరం, మాట కానీ రూపం కానీ నామం కానీ లేకుండా వచ్చిన అనుభవం, దాన్నే పరమాత్మ అనుభవం అని పెద్దలు చెబుతున్నారు. ఈశ్వర అనుభవం దేన్ని అంటున్నారు అంటే అది నిర్గుణమైంది. అది గుణము అంటే రూపనామాలు ఉంటే గుణమే, రూపము నామము అంటే గుణమే, రూపనామాలు లేవు. పరమాత్మ అనుభవం